ఇప్పుడు పేరెంట్స్ జెన్‌జీ కిడ్స్‌ని చూస్ అనడానికి రీజన్స్ ఏమున్నాయి సార్? వి హావ్ లాట్స్ ఆఫ్ ప్లే స్కూల్స్. సో, వై పర్టిక్యులర్‌లీ దే నీడ్ టు చూస్ జెన్‌జీ స్కూల్స్? వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ డిఫరెంట్ కరిక్యులం. 6 తత్వ అనే కరిక్యులంని మనం తీసుకురావడం జరిగింది. ఒకటి కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్, ఎమోషనల్ కోషెంట్, ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్, సోషల్ బిహేవియర్. పర్టిక్యులర్‌లీ జెన్‌జీ కిడ్స్‌కి ఎవరైనా మెంటర్ గాని, బ్రాండ్ అంబాసిడర్ గాని ఉన్నారా సార్? గ్రేట్ లెజెండ్ ఆర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళ గ్రాండ్ సన్, ఆయన మనోడు ఓకే. మన సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వై డిడ్ యూ చూస్ పర్టిక్యులర్‌లీ జెన్‌జీ కిడ్స్ సార్? అసలు ఆ నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, లెట్స్ సే మిలేనియల్స్, ఆ తర్వాత జెన్జీస్, ఇప్పుడు జెన్ ఆల్ఫా, జెన్ బీటా. సో ఇప్పుడు మన లోగో కనుక చూస్తే జెన్జీ కిడ్స్ లోపల ఒక ట్రాన్స్పరెంట్ కే ఒకటి ఉంటుంది. ఓకే. దాని మీనింగ్ ఏంటంటే జెన్జీ కే కిడ్స్. యాజ్ ఎ ఫౌండర్ కింద ఎవరు స్టార్ట్ చేసినా కూడా దే విల్ బి హ్యావింగ్ అప్ అండ్ డౌన్స్ కదా సార్. సో మీ లైఫ్‌లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? Yes, of course, in every business, challenges will be there. The main challenge is, designing a curriculum which should be a USP. అంటే ఇప్పుడు మీరు జెన్‌జీ కిడ్స్ స్టార్ట్ చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది కదా సార్. సో మీరు మీ కిడ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? When 15 years back, the kids' mindset, in this generation, the kids' mindset is totally different. ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ అండ్ ప్రెజెంట్ ఐక్యూ లెవెల్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. జెన్‌జీ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో వాళ్ళతో కాంపీట్ చేయడానికి మీ దాంట్లో ఏమైనా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు ఇంప్లిమెంట్ చేశారా సార్? Definitely, IQ కంటే కూడా what we mostly concentrate on EQ. We have to give them the confidence. We have to build the character. We have to give emotional strength. సో ఈ వాల్యూస్ని మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము. ఈ జెన్‌జీ కిడ్స్‌ని నెక్స్ట్ అప్‌కమింగ్ 2 ఇయర్స్‌లో మీరు ఏ రేంజ్‌లో చూద్దాం అనుకుంటున్నారు? మీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ ఏంటి? యాజ్ ఐ టోల్డ్, నెక్స్ట్ 5 years నేనైతే ఆల్మోస్ట్ మోర్ దాన్ 250+ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా చూడాలనుకుంటున్నాను. హాయ్ సార్. హలో, వెల్కమ్ టు అనంత్ర మీడియా సార్. థ్యాంక్ యూ. మీకోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా థింగ్స్ నేను కూడా నేర్చుకున్నాను. సో ఆ ఇన్స్పైరింగ్ స్టోరీ ఎందుకు వేస్ట్ అవ్వాలి, పీపుల్కి కూడా తెలియాలి, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, మీ అంటే ఈ జెన్‌జీ కిడ్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ కొన్ని బ్రీఫ్గా చేద్దాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి సార్? ఎందుకు జెన్‌జీ కిడ్స్‌ని స్టార్ట్ చేయాలనుకున్నారు? అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు సార్? Myself, Dr. Haribabu, and I began my journey as a software engineer, and I discovered my soul as an innovator, where we have developed 4 educational edutech products for the schools. Okay. So I can say more than 500 schools, they are using our products. Nice. And finally, I found my purpose as an entrepreneur, in which మీరు చూస్తే లాస్ట్ 16 years నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. ఓకే. సో ఐ హ్యావ్ గాట్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ఎడ్యుకేషనిస్ట్ ఇన్ ద మార్కెట్. నైస్. సో అట్లా ఇప్పుడు పిల్లలకి ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని రావాలని చెప్పి నేను జెన్‌జీ కిడ్స్ అని చెప్పి ఒక సంస్థని ప్రారంభించడం జరిగింది. ఓకే. లైక్ వై డిడ్ యూ చూస్ పర్టిక్యులర్‌లీ జెన్‌జీ కిడ్స్? అసలు ఆ నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, లెట్స్ సే మిలేనియల్స్, ఆ తర్వాత జెన్జీస్, ఇప్పుడు జెన్ ఆల్ఫా, జెన్ బీటా. సో ఇప్పుడు మన లోగో కనుక చూస్తే జెన్జీ కిడ్స్ లోపల ఇంకొక ట్రాన్స్పరెంట్ కే ఒకటి ఉంటుంది. ఓకే. సో దాని మీనింగ్ ఏంటంటే జెన్జీ కే కిడ్స్, అంటే హిందీ మీనింగ్ వచ్చేలాగా జెన్జీ వాళ్ళ పిల్లలు. సో హూ ఈస్ జెన్ ఆల్ఫా, జెన్ బీటా నౌ. సో వాళ్ళ పిల్లలకి ఇప్పుడు మన సంస్థ ద్వారా మనం స్కూలింగ్ చేస్తున్నాము. సో మెయిన్గా ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్, ఆ గ్యాప్ కొంచెం ఎక్కడో మిస్ అవుతుందని చెప్పి, సో ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ డిఫరెంట్ కరిక్యులం ఫర్ దిస్ జనరేషన్ కిడ్స్. సో దట్ ఈస్ వాట్ జెన్‌జీ కిడ్స్. అండ్ యాజ్ ఎ ఫౌండర్ కింద ఎవరు స్టార్ట్ చేసినా కూడా దే విల్ బి హ్యావింగ్ అప్ అండ్ డౌన్స్ కదా సార్. సో మీ లైఫ్లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? Yes, of course, in every business, challenges will be there. The main challenge is, designing a curriculum which should be a USP. You should have a USP in the market. So ala USP em cheddam ani cheppi, so we have done a lot of research and we spoke to a lot of curriculum developers in the market. Okay. So it was like almost more than a year hard work. And especially we have to form a proper new team. So atla, yes, we had a lot of challenges. Now yes, everything is going smooth.
అండ్ పర్టికులర్లీ అంటే నార్మల్గా బిజినెస్ పీపుల్ అనేసరికి దిల్ ఫాలో సమ్ బుక్స్ ఆర్ థీరీస్ అకార్డింగ్లీ. సో మీ లైఫ్లో అలాంటిది ఏమైనా ఉందా సార్? Yes, there are many inspirational books, but what I can say, మన లైఫే, మన జీవితమే ఒక పెద్ద స్టోరీ. సో అందులో మనకి మనమే అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడ నువ్వు పాస్ అయ్యావు, ఎక్కడ ఫెయిల్ అయ్యావు. సో ఫెయిల్ అయిన పాయింట్స్ నువ్వు తీసుకొని నీ స్టోరీ నువ్వే ప్రిపేర్ చేసుకో. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ గోయింగ్ హెడ్ ఇన్ ద లైఫ్. సో definitely other stories, there are many inspirational books where you can get a lot of knowledge. But నువ్వు నీ లైఫ్లో ఏమి చేయలేకపోయావో దాన్ని నువ్వు ఎలా సాధించాలని చెప్పి నీ లైఫే నీకు నేర్పిస్తుంది. సో ఆ ఫిలాసఫీ నేను నమ్ముతాను, అలాగే ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. గ్రేట్. అంటే ఇప్పుడు మీరు జెన్జీ కిడ్స్ స్టార్ట్ చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది కదా సార్. సో మీరు మీ కిడ్స్ దగ్గర ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? Of course, over the period of time, when 15 years back, the kids' mindset, and in this generation, the kids' mindset is totally different. It is all because of the parenting also. So when it comes to parenting, a kind of every parent wants their kid to have a luxury life, and whatever they ask, they are giving. So somewhere I feel like they don't know the value of things, the kids. సో దాన్ని మన కరికులంలో ఒక సబ్జెక్ట్గా చేసి, సో మనం వాల్యూస్ని దాన్ని ఎలా మనం కిడ్స్కి ఇండల్జ్ చేసి వాళ్ళ లైఫ్ని ఎలా బెటర్మెంట్ చేయాలని చెప్పి మనం దానికి సపరేట్గా ప్రోగ్రామ్ ఉందన్నమాట మన కరికులం. అండ్ ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ అండ్ ప్రెజెంట్ ఐక్యూ లెవెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. జెన్జీ వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో వాళ్ళతో కాంపీట్ చేయడానికి మీ దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీరు ఇంప్లిమెంట్ చేశారా సార్? డెఫినెట్గా ఐక్యూ కంటే కూడా what we mostly concentrate on EQ. సో మన దీంట్లో మీరు చూస్తే అకాడమిక్స్ వచ్చి ఓన్లీ 50%. సో రిమైనింగ్ 50% వచ్చి వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్, అంటే పరిపూర్ణంగా ఒక పిల్లవాడిని కానీ బాబుని కానీ పాపని కానీ వాళ్ళు పరిపూర్ణంగా తయారు చేయడమే మన ఇది. సో అందుకని చెప్పి మనం ఆ కరికులం ఏదైతే ఉందో అందులో 50% ద ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది. సో what I feel like, early childhood is not just a phase of growth. It's a foundation for life. So పిల్లలు ఎదగడం అనేది వాళ్ళు జస్ట్ ఒక వాళ్ళ ఫౌండేషన్స్ దాన్ని మనం ప్రీ స్కూల్ ఆ స్టేజ్లో మనం చాలా స్ట్రాంగ్గా చేయాలని చెప్పి నా ఫిలాసఫీ. అండ్ అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకి వాట్ వీఆర్ షేపింగ్ అప్. సో వాళ్ళకి ఏమి ఇస్తున్నాం మనము, నాట్ ఓన్లీ అకాడమిక్స్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్, వీ హ్యావ్ టు బిల్డ్ ద క్యారెక్టర్, వీ హ్యావ్ టు గివ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. సో ఈ వాల్యూస్ని మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము. సో ద మెయిన్ వాల్యూస్ లైక్ రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ, గ్రాటిట్యూడ్ అండ్ కైండ్నెస్. సో ఈ 5 ఏదైతే ఉందో మెయిన్ వాల్యూస్ మనం బేసిక్గా ఎక్కువ ఫోకస్ దాని మీద చేస్తాం. సో ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, హానెస్టీ. సో పిల్లల ముందు మనం ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఇంట్లో ఉన్నావు అంటే లేదు నేను బయట ఉన్నాను అంటారు. సో మీ పిల్లవాళ్ళు అది గమనిస్తారు. సో మనకి ఈ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో మనం టీచ్ చేస్తే వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారు. సో దెర్ ఈస్ అ సేయింగ్, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. సో అట్లా వాళ్ళు మనం ఏదైతే మనం చెప్తామో మనం చూస్తామో వాళ్ళు అది చూసి నేర్చుకుంటారు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న థింగ్సే, బట్ పిల్లల ముందు చేసే కొద్దికి వాళ్ళు నా ముందే డాడీ అబద్ధం చెప్తున్నారు, సో దట్స్ ఓకే, ఇట్స్ ఓకే టు లై అనే ఇది వాళ్ళకి వెళ్తుందనమాట. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి మేము పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. సో ఈ ఏజ్లో పిల్లలు ఏది చూసినా అలాగే పట్టేసుకుంటారు. సో అది మనం జాగ్రత్తగా చూసి వాళ్ళ పేరెంటింగ్ అనేది ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఫర్ ఎవ్రీ పేరెంట్. సో అది మనం ఎలా చేయాలనేది మన సైడ్ నుంచి కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సరే, లైక్ ఇప్పుడు ఒక థింగ్ ఉంటుంది, పేరెంట్స్ కోచింగ్ ఉన్న పిల్లలు ఒకలా డ్రైవ్ అవుతారు అండ్ పేరెంట్స్ కోచింగ్ లేకుండా పిల్లలు ఒకలా డ్రైవ్ అవుతారు కదా. సో ఈజ్ ఇట్ వెరీ నెసరీ టు హ్యావ్ పేరెంట్ కోచింగ్ అండర్ లైక్ ఆన్ ద చిల్డ్రన్? I can say rather than school, the home is first learning for any kid. సో ఇంట్లో నేర్చుకున్నదే ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు అక్కడే నేర్చుకుంటారు. సో మనం స్కూల్లో ఏం చేస్తామంటే ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్,
ఒక కైండ్ ఆఫ్ సోషల్ బిహేవియర్. సో వీటి మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. సో ఈ జనరేషన్లో పేరెంట్స్ ప్రతి ఒక్కరూ మా పిల్లవాడు కానీ పాప కానీ ఏదో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, అలాగే సైంటిస్ట్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అనుకుంటారు. కానీ యాజ్ ఎ పర్సన్ విత్ స్ట్రాంగ్ ఎథికల్ వాల్యూస్ ఎలా వాళ్ళని పెంచాలి అని చెప్పి ఎవరు ఎంతగా ఆలోచించట్లేదు. అది మన మెయిన్ కాన్సెప్ట్. సో మనం ఆ వాల్యూస్ని మనం ఇంక్లూడ్ చేసి వాళ్ళకి సబ్జెక్ట్గా అది కూడా మనం తీసుకొని వచ్చి, సో మా సైడ్ నుంచి, స్కూల్ సైడ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఇది వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సిస్టమ్ అండ్ సొసైటీ. అండ్ యూజువల్లీ కిడ్స్ వచ్చినప్పుడు నేర్చుకుందామని ఎంతజియాజంతో వస్తారా సార్, లేకుంటే ఏడుస్తూ అట్లా వస్తారా సార్? ఇనిషియల్గా ఎస్, బికాజ్ ఇట్స్ అ న్యూ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ టైం ఎనీ కిడ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ న్యూ ప్లేస్, సో వాళ్ళకి ఆ భయం ఉంటుంది. సో వాళ్ళకి వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత దెన్ ఎవ్రీ డే దే వాంట్ టు కమ్ టు స్కూల్. సో అది చిన్నపిల్లలు ఇన్ ద క్లాస్ రూమ్ దే విల్ ఎంజాయ్, అండ్ బికాజ్ దట్ ఈస్ హౌ దే గ్రో, దట్ ఈస్ హౌ దే లెర్న్ థింగ్స్. సో అట్లా మెయిన్గా టీచర్తో వాళ్ళు బిల్డ్ చేసుకునే బాండింగ్ కూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇప్పుడు పేరెంట్స్ జెన్జీ కిడ్స్ని చూస్ చేసుకోవాలని అనడానికి రీజన్స్ ఏమున్నాయి సార్? వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్లే స్కూల్స్, సో వై పర్టికులర్లీ దే నీడ్ టు చూస్ జెన్జీ స్కూల్స్? That's what, as I told, we have come up with a different curriculum. So we call it as a 6 Tattva. Okay. 6 Tattva అనే కరికులంని మనం తీసుకురావడం జరిగింది. ఒకటి కాగ్నిటివ్ స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్, ఎమోషనల్ కోషెంట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఎమోషనల్ వాళ్ళ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. సో దాని తర్వాత ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్, సోషల్ బిహేవియర్, సో వాళ్ళ సోషల్గా ఎలా బిహేవ్ చేస్తున్నారు దాని మీద. సో ఇట్లా ఈ ఎలిమెంట్స్ అన్నీ తీసుకొని ఒక కరికులం మనం డిజైన్ చేసి దాన్ని మనం 50% ఏదైతే నేను చెప్పాను అకాడమిక్స్, రిమైనింగ్ 50% మనం దీని మీద కాన్సంట్రేట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో నుంచి వాళ్ళ వాల్యూస్తో కూడుకున్న ఒక ఇది రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్, వెన్ యూ టాక్ జెంట్లీ, సో బిహేవియరల్ స్కిల్స్ అని చెప్పాను కదా, సో వాళ్ళతో మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, సో ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. దట్స్ హౌ ఇట్ మేక్స్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. సో అది అందుకని నేను పేరెంట్స్కి నేను చెప్పగలను స్ట్రాంగ్గా, సో యూ కెన్ చూస్ జెన్జీ కిడ్స్. అండ్ మీకోసం రీసెర్చ్ చేసినప్పుడు ఐ కేమ్ టు నో యు ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, అండ్ వై డిడ్ యూ చూస్ కర్ణాటక ఫర్ దిస్ ఎక్స్పాన్షన్ సార్, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం? యాజ్ ఐ టోల్డ్, వృత్తిరీత్యా నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. నాకు జాబ్ బెంగళూరులో వచ్చింది. సో ఐ వాజ్ వర్కింగ్ విత్ సమ్ ఐటీ కంపెనీ ఫర్ మోర్ దాన్ 5 years. దెన్ సమ్వేర్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్. సో ఏదో ఒకటి చేయాలి. సో బేసిక్గా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. సో ఆ దీంట్లో వెన్ ఐ డిడ్ సమ్ రీసెర్చ్, సో ప్రీ స్కూల్స్ అనే ఒక కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి అప్పుడు నేను నా కెరీర్ని 2011లో స్టార్ట్ చేశాను అనమాట ఇన్ స్కూలింగ్. సో అక్కడి నుంచి నా జర్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ 16th year జరుగుతుంది. లైక్ మీరు ఫ్యూచర్లో తెలంగాణ, ఆంధ్రాలో మీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది సార్ ప్లాన్? డెఫినెట్గా తెలుగు అండ్ బోత్ తెలుగు స్టేట్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రీ స్కూల్. సో మీరు చూసినట్టయితే ప్రీ స్కూల్ ఇండస్ట్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం బై 2030 45,000 crores మార్కెట్ వాల్యూ ఉంది ప్రీ స్కూల్స్కి. సో ఆ తర్వాత నెక్స్ట్ 2 years 2032కి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అప్ టు 80,000 crores. సో అంత హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ప్రీ స్కూల్ ఇండస్ట్రీ వచ్చి. సో డెఫినెట్గా బోత్ స్టేట్స్ ఐఎమ్ గోనా స్టార్ట్ అండ్ ఐఎమ్ గోనా మేక్ సమ్ స్మాల్ హబ్స్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ. సో our team, we are going to set up a team also here. సో డెఫినెట్గా అన్ని నాట్ ఓన్లీ హియర్, అక్రాస్ ఇండియా ఎక్స్పాన్షన్ చేయాలని ప్లాన్ ఉందండి. గ్రేట్ సార్. కర్ణాటకలో, స్పెసిఫికల్ కర్ణాటకలో మీరు ఎంత స్కోప్ని చూసారు? A lot of scope, so more than metro cities now, the districts of every state, they are also coming up with this preschool structure. So metro cities lo already well established preschools unnai. Every gully you will see a preschool. True. So everywhere across India ప్రీ స్కూల్స్ మార్కెట్ అయితే చాలా బాగుంది. పర్టికులర్లీ జెన్జీ కిడ్స్కి ఎవరైనా మెంటర్ కానీ బ్రాండ్ అంబాసిడర్ కానీ ఉన్నారా సార్? ఎస్, మన సంస్థకి
the great legend, our former president of India, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళ గ్రాండ్ సన్, ఆయన మనోడు ఓకే. మన సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నైస్. సో ఆయన చేతుల మీదుగానే మనం మన స్కూల్ని, ఫస్ట్ స్కూల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు బెంగళూరులో టోటల్ 8 స్కూల్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా 2 స్కూల్స్ సైన్ అప్ అయ్యాయి. సో ఇంకా జరుగుతుంది. సో వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ అయితే హైదరాబాద్లో ఒక 10, బెంగళూరులో ఒక 20 వరకు చేయాలని చెప్పి ప్లాన్ అయితే ఉంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, లెట్స్ సే in next 5 years, I want to see myself with more than 250 plus branches across India. సో యూజువల్లీ ప్రీ స్కూల్కి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సార్? Definitely, so it depends, as I told, like, every business will have its own challenges. True. Preschool business anedi, it's not a commercial thing. So you are providing a service, so that passion if you have will definitely will get succeed. సో ఇది ఏదో ఒక బిజినెస్ లాగా పెట్టి రన్ చేయాలంటే ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్యాషన్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్, దెన్ ఓన్లీ యూ విల్ సీ ద సక్సెస్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, ఒక ప్రీ స్కూల్ నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఓవరాల్ బడ్జెట్ ఎంత ఉంటుంది సార్? It depends upon the area. Okay. Apart from the building rental, building advance, so 10 to 15 lakhs unte ప్రాపర్ స్కూల్ మనం సెటప్ చేయొచ్చు. మన ఏరియా రిక్వైర్మెంట్ మినిమం 2000 to 3000 స్క్వేర్ ఫుట్ మన ఉంటే విత్ 10 to 15 lakhs బడ్జెట్తో మనం స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యూజువల్లీ టెక్నాలజీ బేస్డ్ కానీ ఇవన్నీ +6 తర్వాత యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వెన్ కమింగ్ టు అగైన్ జెన్జీ కిడ్స్ వచ్చేసరికి దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ఇన్ ద ప్రీ స్కూల్ ఓన్లీ. సో అలా మీ దాంట్లో ఏమైనా ఉన్నాయా సార్? ఆబ్వియస్గా. సో we have in that sixth tattva, we have integrated the technology also, and technology driven school. 21st century skills. Got it. And you call it as play based, Reggio Emilio methods, and child centric methods. So itla manaki different methodology of teachings aithe మన దగ్గర ఉన్నాయి. నార్మల్గా యూ విల్ బి ద ఫస్ట్ టీచర్ ఫర్ దెమ్, బికాస్ అఫీషియలీ యూ విల్ బి ద ఫస్ట్ టీచర్. సో మీరు గుర్తుండిపోయేలా పిల్లల కోసం ఏమైనా చేస్తున్నారా? డెఫినెట్గా ఎవ్రీ కిడ్, సో ద వే ఐ ఇంటరాక్ట్, బీయింగ్ ఎ ఓనర్, ఇట్స్ నాట్, I will be away from the kids. So every day I go, I meet them, I see them smiling. Whenever they see me, they greet me. So that happiness you can't buy in anywhere in the world. True. So that is how I lived my life from last 16 years, and I continue to do that. And every day there will be a kind of interaction with the kids will be there. Usually మీరు ఏమైనా టెన్షన్ లో ఉన్నా కూడా when you see them you will be feeling so ease. Of course. That is the beauty of exactly. journey with the kids. And if someone want to adopt your franchisee, are you giving it, sir? Present start చేసారా లేకుంటే? Yes, already start చేసాము. Okay. సో మనం ఫ్రాంచైజీ ఇస్తున్నాము. సో అక్రాస్ ఇండియా మనం ఎక్స్పాన్షన్ కి అయితే మనం ప్లాన్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మన మార్కెటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు లెటెస్ట్ ఒక ఎగ్జాంపుల్, పేరెంట్స్ జాయిన్ చేస్తారు కదా, ఆఫ్టర్ టేకింగ్ మేబీ 1 year తర్వాత వాట్ విల్ బి ద రియాక్షన్ ఆఫ్ ది పేరెంట్స్? వెన్ దే టేక్ అడ్మిషన్, పేరెంట్స్కి ఏంటంటే ఏదో జస్ట్ స్కూల్కి వెళ్తున్నాడు, పంపిస్తాము, జస్ట్ ఆడుకొని తిరిగి వచ్చేస్తాడని చెప్పే కాన్సెప్ట్తో వాళ్ళు పంపిస్తారు. బట్ ద గ్రోత్, వాట్ ఎవర్ ద డెవలప్మెంట్ దే సీ ఫ్రమ్ ద కిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాల్యూస్ వాట్ ఐ మెన్షన్. సో అది చూసినప్పుడు what the amount of expression, what they show, the affection, it is speechless, you can't describe that in words. So adi walla మనం మన చేతుల ద్వారా వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చుతున్నాం కదా, ఆ సాటిస్ఫాక్షన్ పేరెంట్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు వచ్చి పర్సనల్గా కలిసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. అది మాటల్లో చెప్పలేము మనం. సో ఆబ్వియస్గా that will give a good boost up to do more and more to bring a good output from the kids అని చెప్పి. ఆ చేంజ్ని మీరు ఎలా మెజర్ చేస్తారు?
కిడ్స్లో ఒక చేంజ్ వస్తుంది కదా ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్. సో మీరు అది ఎలా మెజర్ చేసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చేంజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ డెవలప్మెంట్ని Development, మనము exactly. రెగ్యులర్ అసెస్మెంట్స్ మనం తీసుకుంటాము. ఓకే. సో ఆ అసెస్మెంట్లో కూడా మనము నాట్ ఓన్లీ అకాడమిక్స్, ద రిమైనింగ్ వాట్ ఎవర్ వాల్యూస్ ఐ సెడ్ దట్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్, అండ్ ఫర్ దట్ ఆల్సో విల్ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్ యూనో. ఓకే. సో అట్లా మనకి పేరెంట్స్కి మనం అది తీసుకొని వచ్చి విల్ హ్యావ్ అ పీటీఎంస్, పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో అందులో డిస్కస్ చేస్తాము. ఏదైనా ఇంకా గ్రోత్, ఏదైనా డెవలప్మెంట్ రావాల్సి వస్తే అది పేరెంట్ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం. అదర్వైజ్ మోస్ట్లీ 90% ఆఫ్ ద కిడ్స్ డెవలప్మెంట్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద స్కూల్. సో అట్లా. గ్రేట్. అండ్ స్పెసిఫికల్ ఎడ్యుకేషన్లో ట్రస్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్ కాబట్టి మిమ్మల్ని చూస్ చేసుకోవాలంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రస్ట్ ఉండాలి. సో మీరు అది ఎలా బిల్డ్ చేస్తారు? The amount of support what we are going to give to our franchisers, so adi in that way the build will start. And మనకి కొత్తగా ఎవరైనా ఈ ఫీల్డ్ గురించి అంతగా ఐడియా లేని వాళ్ళు వచ్చినా కానీ మనం దగ్గరుండి కంప్లీట్ రైట్ ఫ్రమ్ ద సెటప్, అండ్ దాని తర్వాత మనం ఇచ్చే ట్రైనింగ్స్ కానివ్వండి, దాని తర్వాత వాళ్ళకి ఎలా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్స్ ఉంటుంది, సపోర్ట్ స్టాఫ్ ట్రైనింగ్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఇస్తూ మనం వాళ్ళని ఒక మార్గదర్శనంలో చేసుకొని వాళ్ళని ముందుకు తీసుకుంటాం. సో దట్ వే వీ గెయిన్ దేర్ ట్రస్ట్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్. సో దే ఆర్ నాట్ ఆర్ కస్టమర్స్, దే ఆర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్స్. సో దట్స్ హౌ వీ బిల్డ్ ద ట్రస్ట్. మీ ఓవరాల్ జర్నీలో ఒక బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ని పీపుల్కి చెప్పాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఆగిపోకుండా ఉండాలి అని మీరు నేర్చుకున్న ఒక థింగ్ ఉంటుంది కదా, అది ఎలా చెప్తారు సార్? ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్ దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్. సో జస్ట్ అనలైజ్ వేర్ యు ఆర్ గోయింగ్ రాంగ్, వేర్ థింగ్స్ ఆర్ గెట్టింగ్ రాంగ్. సో దాన్ని స్టడీ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్. సో అది నువ్వు కనుక్కొని అది అర్థం చేసుకొని ముందుకెళ్ళినప్పుడు ఎనీ ఛాలెంజ్ ఇన్ లైఫ్ యూ కెన్ కమ్ అక్రాస్. ఈ జెన్జీ కిడ్స్ని నెక్స్ట్ అప్కమింగ్ 2 yearsలో మీరు ఏ రేంజ్లో చూద్దాం అనుకుంటున్నారు? మీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏంటి? యాజ్ ఐ టోల్డ్, నెక్స్ట్ 5 years నేనైతే ఆల్మోస్ట్ మోర్ దాన్ 250+ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా చూడాలనుకుంటున్నాను. సో మోర్ దాన్ ఇంక్రీజింగ్ ద నంబర్స్, ఐ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ టీమ్ హూ కెన్ గైడ్ ద పీపుల్. సో ఎక్కువ బ్రాంచెస్ పెట్టేసి ఏదో చేద్దామని కాదు, ఎవరు తీసుకున్నా కానీ యాజ్ ఐ మెన్షన్ యూ షుడ్ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. సో అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మనకి నెక్స్ట్ జనరేషన్ని మనం తయారు చేస్తున్నాం ఇక్కడ. సో అది మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు పేరెంట్స్ చాలా ఆలోచిస్తున్నారు ఎక్కడైనా జాయిన్ చేయాలంటే, దేర్ అనలైజింగ్ సో మెనీ థింగ్స్. సో మీరు ఒక ప్రాపర్ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పాలనుకున్నప్పుడు ఏమేమి థింగ్స్ని చెప్తారు సార్ మీరు? That's the right question. So there are many options in the market, so where you can go and take admission for your kid, but think once and choose the right school and do some research and figure out any feedbacks from your colleagues or your neighbors. So based on that you go and take your decision. So అంటే జెన్జీ కిడ్స్ అనే ఒకటే కాదు, దెర్ ఆర్ మెనీ గుడ్ స్కూల్స్ ఇన్ ద మార్కెట్, దోస్ ఆర్ రియలీ డూయింగ్ గ్రేట్. సో అట్లా అది నేను పేరెంట్స్కి నేను సజెస్ట్ చేస్తాను. మీ ఓవరాల్ 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరేం నేర్చుకున్నారు సార్? దిస్ జర్నీ టాట్ మీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ మేకింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఫర్ ద ఫ్యూచర్. జెన్జీ కిడ్స్ ఈజ్ మై కమిట్మెంట్ ఇన్ మేకింగ్ రెస్పాన్సిబుల్ కిడ్స్ and ethically rooted and emotionally strong kids for the nation. Thank you. Thank you so much, sir. Yeah. Thank you.